నమస్తే. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్నో కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారమవుతూనే ఉంటాయి. భోగికి సంబంధించి చాలా అంటే చాలా మంచి విషయాలు మనం తెలుసుకున్నాం. మన ఛానల్‌లో ఉన్నాయి. అన్నీ వాచ్ చేయండి. రఘుప్రియ గారు నాతో పాటు ఉన్నారు స్టూడియోలో. మనందరికీ సుపరిచితులే. చాలా పండుగలకి సంబంధించి, దినఫలాలకి సంబంధించి మనతో మాట్లాడుతూనే ఉంటారు. నిరంతరం పలకరిస్తూనే ఉంటారు. సంక్రాంతి అనగానే అందరికీ ఆనందదాయకం. కారణం ఏంటంటే పంట ఇంటికొస్తుంది. రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా జరుపుకునే పండుగ కాబట్టి. క రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. మరి ఈ సంక్రాంతిని ఈ సంవత్సరం కూడా అంతే ఆనందంగా, అంతే సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతికి సంబంధించిన విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అండి. సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది రైతులు. పంట చేతికొస్తుంది. అందరూ ఒకప్పుడైతే పూర్వకాలంలో కుప్పలు ఇంటి ముందు పోసుకొని కోలాహలం వరి కుప్పలు చాలా కోలాహలంగా ఉండేది. ఈ మధ్య కాలంలో కనిపించినప్పటికీ ఇప్పటికీ సంక్రాంతి అంటే రైతులకు సంబంధించి చాలా మంచి పండుగ అని, పెద్ద పండుగ అని చేస్తూ ఉంటారు. సంక్రాంతికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? సంక్రాంతి రోజున చేయవలసిన పనులు, ముఖ్యమైన పనులు ఏమిటి? దానికి సంబంధించి చెప్పండి. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ఈ మనకి సంక్రాంతి పండుగ అనేది దక్షిణాయనం చివరికి వెళ్ళిపోతున్న రోజు భోగి రోజు. ఆ సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల దీనికి మకర సంక్రాంతి అనే పేరు వచ్చింది. అయితే ఈ సంక్రాంతి రోజున మనకి తెలుగు వారందరికీ చాలా ప్రీతికరమైన పండగ. ఏంటేంటి చేస్తాము ఆ రోజంటే గొబ్బిళ్ళు పెట్టుకుంటాము, రకరకాల ముగ్గులు వేసుకుంటాము, కొంతమంది కోడి పందాలు చేస్తారు, గాలిపటాలు ఎగరవేస్తారు. అంటే ఇది మిగతా పండగలన్నిటిలోకి చూసుకున్నట్టయితే కనుక ప్రత్యేకించి తెలుగు వారి పండగ అత్యంత సరదా అయిన పండగ. ఇంకా చెప్పాలి అంటే కనుక ఒకంత మనకి అన్ని రకాలు మేళవించిన పండగ అనమాట. అత్త మామ అల్లుళ్ళ తాలూకా చిలిపి పండగ చెప్పొచ్చు, బావా మరదళ్ళ చిలిపి పండగ చెప్పొచ్చు, తర్వాత రైతులకు పండగ. ఇలా ప్రతి ఒక్కళ్ళు అంటే పశువులు, నేచరు, ఆధ్యాత్మిక పరంగా అందరూ ఇన్వాల్వ్ అయిన పండగ ఇది. విశేషమైన పండగ. ఇంకొకటి ఏంటంటే మనం చలికాలం నుంచి కొంచెం కొంచెంగా విడిపడుతూ ఉన్న పండగ కూడా. ఇన్నాళ్ళు చలి బాధలు అనుకోండి, దక్షిణాయనంలో మన పడ్డ బాధలన్నీ కూడా విముక్తి చెంది అటువంటి బాధలు ఇప్పుడు పడకూడదు అని మనం భోగి రోజున భోగి మంటలతో ప్రారంభించుకుని, భోగం అంటే మోక్షం కాబట్టి అటు ఆధ్యాత్మిక పరంగా మోక్షము, ఇక్కడ మనకి కష్టాల నుంచి మోక్షం అన్నట్టుగా భోగి పండగ జరుపుకుంటాము. తరువాత వెంటనే వచ్చేది సంక్రాంతి పండగ. సంక్రాంతి అంటే కొత్త వెలుగు అని అర్థం అనమాట. అయితే ఈ కొత్త వెలుగు సూర్యుడి పరంగా కొత్త వెలుగు, మనకి నిత్య నవ్యత కూడా కలిగిన పండగ. అయితే ఈ రోజు చేయవలసిన పనులు: తెల్లవారుజామునే లేస్తారు, రైతులైతే భూమి పూజ చేసుకుంటారు. మనమైతే అప్పుడే వచ్చిన కొత్త పంటలతో ముందుగా పరవాన్నం చేసుకుంటాము. పరవాన్నం చేసుకుని అందరూ ఇంటిల్లపాది దేవుడికి నైవేదన చేసుకుని పరవాన్నం చేసుకుంటాము. చిమిలి కూడా చేసుకుంటాము. మిగతా పిండి వంటలతో పాటు అరిసెలు, మనకి పొంగలి కూడా కొత్త అన్నంతో పొంగల్ కూడా చేసుకుంటాము. కొన్ని ప్రదేశాల్లో కూడా మనం పొంగల్ అని కూడా అంటుంటారు. హ్యాపీ పొంగల్ అని కూడా మనకి చెప్తూ ఉంటారు. విశేష అసలు సంక్రాంతికి పొంగల్ అనే ప్రత్యామ్నాయం కూడా ఉంది. అది మన ఆ రోజు పొంగలిని కొత్త బియ్యంతో మిరియాలతో కలిపి పండగ పిండి వంట చేసుకుంటాము. అయితే ఇంకా చెప్పాలి అంటే గనక ఇంకొంచెం ముందుకు వెళ్తే దేవుణ్ణి విష్ణుమూర్తిని ఆరాధిస్తాము, మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తాము. తరువాత పెద్దలను తలుచుకొని మనము స్వయం పాకం ఇవ్వడం కానీ, పెద్దలకి గుర్తుగా మనం ఏదైనా దాన ధర్మాలు కానీ ఈ రోజు చేసుకుంటాము. అయితే ఈ రోజు విశిష్టత ఏంటంటే భగీరథుడు గంగా నదిని భూమి మీదకి తెచ్చిన రోజు ఈ రోజు అన్నమాట. అందుకని అది కూడా ఇందులో కలిగి విశిష్టత సంతరించుకుంది. అయితే ఈ రోజు మనం చేసేది పొద్దున్న తల స్నానాలు చేస్తారు, కొత్త బట్టలు పెట్టుకుంటారు, ఇంటికి అల్లుళ్ళని వాళ్ళని పిలుస్తారు. యథావిధిగా ఈ ముచ్చట్లన్నీ పొద్దునపూట జరుగుతాయి. కొంతమంది అంటే ఇంట్లో ఉన్న కొంతమంది వంట విభాగం వాళ్ళు
పిండి వంటలు తయారు చేస్తుంటారు. ఉమ్, మిగతా వాళ్ళందరూ హడావుడి పడుతూ పండగ వాతావరణాన్ని సృష్టిస్తారు. ఉమ్, మామిడి తోరణాలు కట్టుకుంటాము, ఉమ్, కొత్త కొత్త బట్టలు వేసుకుంటాము, అవును. ముగ్గులు పెట్టుకుంటాము. ఉమ్, ఇలాగా పండగ శోభ మనకి కనబడుతుంది అనమాట. ఉమ్, గొబ్బెళ్ళు పెట్టుకుంటారు. ఇలాగా ఈ చేసే పనిలో ఏంటంటే కొత్తదనాన్ని ఆ రోజు నుంచి మళ్ళా ఉత్తరాయణంలోకి వెడుతున్నాం కాబట్టి ఉమ్, ప్రతి ఒక్క ఇల్లు ధనధాన్యాలతో విలసిల్లాలి అని ఉమ్, మన యొక్క పెద్దలు పెట్టిన ఆచారం అన్నమాట. right. అయితే ఉమ్. దీనితో పాటుగా గాలిపటాలు ఎందుకు ఎగరవేస్తారు? అయితే ఈ గాలిపటాలకు సంబంధించి గాలిపటాలు అనగానే మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కైట్ ఫెస్టివల్ అని చేస్తూ ఉంటారు. అప్పటి నుంచి ప్రాధాన్యత ఉందా, లేదా ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి కల్పించాయి కాబట్టి గాలిపటాలకి ప్రాధాన్యత ఉందా? పూర్వకాలంలో కూడా ఈ గాలిపటాలను ఎగరవేసే సంప్రదాయం ఉందంటారు. అంటే గాలి పటాలను కాదు గాని గాలి దీపాలను ఉమ్. పితృదేవతలకి సూచనగా పంపిస్తూ ఉండేవాళ్ళు. ఆ, అప్పట్లో ఇలాంటి ఇది లేదు కాబట్టి ఉమ్, కాగితాలతో తయారు చేయడము అట్లాంటిది లేదు కాబట్టి ఉమ్, ఉమ్, అప్పుడు ఏం చేసేవారంటే ఇంటి పెద్ద యజమాని, ఆ ఇంటి యజమాని వారి యొక్క పితృదేవతలకు ఈ గాలి దీపాల ద్వారా తమ యొక్క శ్రేయస్సు కోరుకోమని, ఆశీస్సులు ఇవ్వమని ఒక వర్తమానంలాగా పంపించేవాళ్ళు. ఉమ్, ఉమ్, అది నేటికి అలా అలా అలాగా ఇది రూపాంతరం చెంది ఉమ్, గాలిపటాల సంబరంగా మనకి ఇది అలవాటు పడింది తప్ప okay. దీనిలో ప్రత్యేకత అంటే ఇప్పుడు జరిపే దాంట్లో ప్రత్యేకత లేదు. ఉమ్, ఓన్లీ సరదానే. కానీ ఉమ్, పూర్వం చేసే దాంట్లో ప్రత్యేకత ఉంది. మన ఉమ్, పితృదేవతలకి వర్తమానం పంపేవాళ్ళు. okay. అయితే కోడి పందాలు అనేది సరదా. అవును. ఆ ఈ పందాల విషయానికి వస్తే కోడి పందాలు కాదండి, చాలా పందాలు ఈ మధ్య కాలంలో. ఇక పేకాట రాయుళ్ళకి కూడా ఇదే పెద్ద పండగ అన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. కోడి పందాలు మనకి పల్లెటూర్లకు వెళ్తే ఈ పందాలకు సంబంధించి ప్రత్యేకంగా అసలు లక్షల్లో కోట్లల్లో పందాలు కాస్తున్నారు అని ఒక చేస్తారు. కొన్ని కొన్ని చోట్ల అవును, రక్తపాతం కూడా జరుగుతుంది అవును, వీటి అవును. వల్ల. ఉమ్, అంటే ఉమ్. ఇది కోలాటాలు కూడా ఉంటాయి. కోలాటాలు ఉమ్, ఉంటాయి. కొన్ని చోట్ల కర్రలతో కొట్టుకునే ఆటలు కూడా అవును, ఉంటాయి. అవును. అంటే అది ప్రాంతీయతకు సంబంధించి ఉంటుంది తప్ప ఉమ్, మనకి ఉమ్, పురాణాల్లో చెప్పినదైతే మాత్రం ఇటువంటి విపరీత చర్యలు లేవు. ఉమ్. సంప్రదాయబద్ధంగా చేసుకునేదే ఉంది తప్ప ఇవన్నీ తర్వాత మనం సరదా కోసము ఆపాదించుకున్నవే అన్ని. ఆపాదించుకున్నవే తప్ప సరదా కోసం పెట్టుకున్నాము. అది ఉమ్, ఏదో టైం ఉమ్, పాస్ అన్నట్టుగా గాని ఉమ్, మనకి పురాణాల్లో అయితే ఇలాగైతే చెప్పలేదు. right. శాస్త్రపరంగానే చెప్పారు. ఉమ్, తర్వాత బొమ్మల కొలువు పెట్టుకోవడము, ఉమ్, పిల్లలకి భోగి పళ్ళు పోసుకోవడము. ఉమ్, అంటే ఈ 3 రోజులు దీని యొక్క ఆంతర్యం ఏంటంటే ఉమ్, నేచర్‌ని గౌరవించమని, కుటుంబ బంధాలు బలపడాలి అన్న ఆంతర్యమే తప్ప ఉమ్, అది ఎలా అంటే ఇప్పుడు ఇదివరకంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అవును. ప్రతి ఒక్కళ్ళు ఆ పండగకి ఏదో ఒక వంకతో ఉమ్, కలుసుకొని ఉమ్, నలుగురితో పంచుకొని ఉమ్, అన్న భావన ఉండడం కోసమే ప్రతి పండగ చెప్పబడింది. right. అంతే ఉమ్, తప్ప ఎవరికి వాళ్ళు అన్నట్టుగా కాకుండా బంధుత్వాలు బలపడడం కోసం అనేది మన ఉమ్, పండగల విశిష్టత. అవును. అయితే ఈ సంక్రాంతి పండగకు మనం ఏం చేయాలి అంటే దాన ధర్మాలు చేసుకోవాలి. ఉమ్, ఉమ్, సూర్యుడి ఆరాధన చేయాలి. ఉమ్, సూర్యుడు మనకి రాశి మారుతున్నాడు కాబట్టి ఉమ్, మన దశల్లో ఏమైనా చెడులు కానీ గ్రహాల దోషాలు ఉంటే కనుక పొద్దున్నే సూర్య ఆరాధన చేయాలి. ఉమ్, చేసి సూర్యుడికి ఇష్టమైన నివేదన చేసుకుంటూ సూర్య అష్టోత్తరాన్ని ప్రప్రథమంగా సూర్య అష్టోత్తరాన్ని చదవాలి. right. తర్వాత లక్ష్మీ అమ్మవారిని, విష్ణుమూర్తిని, ఇంకా ఉమ్, మన యథావిధి కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటాము. ఓకే. చాలా చక్కటి వివరణ సంక్రాంతికి సంబంధించారు. ధన్యవాదాలండి. మీరు కూడా సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.